అతిపెద్ద న్యూడ్ బోటు ప్రయాణానికి సిద్ధమైంది. 2026 వాలంటైన్ వీక్లో ఇది సముద్రంలో తిరగనుంది. మొత్తం 11 రోజుల ట్రిప్కు గాను 43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక దేశం నుంచి మరొక దేశానికి తిరిగే క్రూజ్ల గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలో ఇవి చాలా ఉన్నాయి. కానీ అమెరికా, యూరప్ వంటి దేశాల్లో క్రూజులు చాలా ఫేమస్. వీటిల్లో తిరగడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. అలాగే విదేశాల్లో న్యూడిటీ కూడా చాలా కామన్. అక్కడ ఎవరు బట్టలకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్టలను బట్టి రేపులు జరగడాలు, అమ్మాయిలను అదో రకంగా చూడడాలు ఉండవు. వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా విలువనిస్తారు. యూరప్, అమెరికాలో న్యూడ్ బీచ్లు కూడా ఉన్నాయి. అంటే అక్కడకు ఒంటి మీద ఏ బట్ట లేకుండా వెళ్ళొచ్చు. అలానే ఎంతసేపు అయినా అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో వస్తుంది న్యూడ్ క్రూజ్. క్రూజ్ షిప్లు చాలా లగ్జరీగా ఉంటాయి. లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు అన్ని రకాల సౌకర్యాలు అందులో కల్పిస్తూ ఉంటారు. లగ్జరీ స్టార్ హోటల్స్లో ఉండే సౌకర్యాలు మొత్తం ఈ క్రూజ్ షిప్లలో ఉంటాయి. వీటి టికెట్ ఖరీదు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. కానీ ఈ ప్రయాణం ఒక అద్భుతమని చెప్తుంటారు. సముద్రం మీదనే కొన్ని రోజులు గడపడం మరపురాని అనుభూతి అని చెప్తుంటారు. ఇప్పుడు అమెరికాకు చెందిన బేర్ నెసెసిటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా న్యూడ్ క్రూయిజ్ను తీసుకొస్తుంది. ఇక దీని ప్రధాన లక్ష్యం బట్టలు లేకుండా ప్రయాణాలు చేయాలనే ఆసక్తి ఉండేవారికి ఒక వేదికను కల్పించడమే. ఇది పూర్తిగా వ్యక్తిగత సౌకర్యం, స్వేచ్ఛ, నమ్మకానికి సంబంధించినదని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిలో ఎటువంటి లైంగిక కార్యకలాపాలకు తావులేదు. గౌరవం, బాడీ పాజిటివిటీ, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేస్తున్నారు. ఈ న్యూడ్ క్రూజ్ షిప్లో చాలా రకాల థీమ్ నైట్స్, వర్క్ షాపులు, పార్టీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒకేసారి 2300 మంది ప్రయాణించవచ్చు. నార్వేజియన్ పెర్ల్ అనే షిప్ దీనికి వేదిక అవుతుంది. ఇక ఈ క్రూజ్ షిప్లో 16 రెస్టారెంట్లు, 14 బార్లు, బౌలింగ్ లేన్లు, క్యాసినో, స్పా వంటి అత్యాధునిక సౌకర్యాలను ప్రయాణికులకు అందించనున్నారు. అందుకే న్యూడ్ క్రూజ్ షిప్లో కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా అమలు చేస్తున్నారు. డైనింగ్ హాల్, రిసెప్షన్, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో పోర్టుల్లో షిప్ను ఆపినప్పుడు బట్టలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అలాగే షిప్లో కొన్ని చోట్ల నో ఫోటో జోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, డ్యాన్స్ ఫ్లోర్లలో ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధం. ఇక బట్టలు లేకుండా ఉన్నారు కదా అని ఎవరైనా అనుచితంగా ప్రవర్తించారో వాళ్ళ సంగతి అంతే. ఎలాంటి రిఫండ్ లేకుండా ఎక్కడ పోర్టు పెడితే అక్కడే వారిని క్రూయిజ్ నుంచి నిర్దాక్షిణ్యంగా దింపేస్తారు.